వెంకటాచలంలో దొంగల ముఠా రెచ్చిపోతుంది. వరుస చోరీలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా టార్గెట్ చేసి భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒకే రోజు 2 ఇళ్లలో జరిగిన భారీ దొంగతనం స్థానికంగా కలకలం రేపుతుంది. వెంకటాచలం గణేష్ గార్డెన్లో దొంగలు పంజా విసిరారు. సామాన్యులే కాదు, దేశాన్ని కాపాడే ఆర్మీ ఉద్యోగి ఇల్లు కూడా దొంగల బారి నుంచి తప్పించుకోలేకపోయింది. గ్రామంలోని ఓ ఆర్మీ ఉద్యోగి నివాసంతో పాటు మరో ఇంట్లో దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. బీరువా పగలగొట్టి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ అస్సలు ఉండటం లేదు. తాళం వేసి ఊరు వెళ్లాలంటే భయం వేస్తుంది. పోలీసులు తక్షణమే స్పందించి గస్తీ పెంచాలి, దొంగల్ని పట్టుకొని మాకు భద్రత కల్పించాలి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేటుగాళ్లను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో వేచి చూడాలి. వెంకటాచలం గణేష్ గార్డెన్లో దొంగలు పంజా విసిరారు. సామాన్యులే కాదు, దేశాన్ని కాపాడే ఆర్మీ ఉద్యోగి ఇల్లు కూడా దొంగల బారి నుంచి తప్పించుకోలేకపోయింది. గ్రామంలోని ఓ ఆర్మీ ఉద్యోగి నివాసంతో పాటు మరో ఇంట్లో దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. బీరువా పగలగొట్టి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ అస్సలు ఉండటం లేదు. తాళం వేసి ఊరు వెళ్లాలంటే భయం వేస్తుంది. పోలీసులు తక్షణమే స్పందించి గస్తీ పెంచాలి, దొంగల్ని పట్టుకొని మాకు భద్రత కల్పించాలి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేటుగాళ్లను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో వేచి చూడాలి. అది మర్చి పెట్టున్నారు. ఈ బెడ్ ఎత్తి తీశారు, ఆ పైన అన్ని తీసి ఇక్కడ కింద పడేసి ఉన్నారు.